ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మీకు ఒక కాన్స్పిరసీ థియరీ చెప్తాను. ఈ కాన్స్పిరసీ థియరీని చూసి మీరే అనలైజ్ చేసుకోండి అది నిజమో కాదో. ఎందుకంటే పాలిటిక్స్లో చాలా వరకు ఇదే నిజం ఇదే అబద్ధం అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. మనం కొన్ని ఎక్కడో జరిగిన సంఘటనకు మరెక్కడో జరిగిన ఇంకో సంఘటనకు గల మధ్యలో కొన్ని లింకులు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఆ లింకులను బేరీజు వేసుకుని మనమే అనలైజ్ చేసుకుని ఇది నిజమా కాదా అనే విషయం మన ఊహ పైన ఆధారపడుతూ ఉంటుంది. సో అటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను. దీన్ని ఆధారంగా చేసుకుని అంటే ఈ లింకప్స్ అన్నిటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఆధారంగా చేసుకుని ఇది కాన్స్పిరసీ థియరీనా లేదంటే నిజంగానే జరిగిందా అనేది మీరే అనలైజ్ చేసుకోండి. ప్రస్తుతం నేపాల్లో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది. జెన్జీ యువత సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా దాంతోపాటు అక్కడ జరిగిన కరప్షన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరపడంతో అక్కడి ప్రధాని కేపీ శర్మ ఓలీ గద్దె దిగి దుబాయ్కి పారిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే ఈ నిరసనలపై జనరల్గా న్యూస్ను నేను సెర్చ్ చేస్తూ ఉండగా అక్కడ రవీష్ కుమార్కు సంబంధించిన ఒక వీడియో కనిపించింది. ఆయన అనాలిసిస్ చేస్తూ ఉండగా దాన్ని విన్నాను. దాంట్లో ఏమని చెప్పారంటే ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకే ఇవ్వాలి. రాహుల్ గాంధీ తీసుకున్న నినాదాన్ని అక్కడి ప్రజలు కూడా ఉపయోగించారు. దీనివల్లే కేపీ శర్మ ఓలీ గద్దె దిగి దుబాయ్కి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని రవీష్ కుమార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం డాట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ వెళ్తే ఈ నేపాల్లో జరిగిన ఉద్యమానికి రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయంపై నేను డాట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ వెళ్తాను. దాన్ని బట్టే మీరు అనలైజ్ చేసుకోండి ఇది నిజమా కాదా అనే విషయాన్ని. అయితే ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్న ఈ ఉద్యమం వెనుక రాహుల్ గాంధీకి ఏం సంబంధం అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాహుల్ గాంధీ మన దేశంలో రీసెంట్గా ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించారు. ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న అవకతవకల వల్ల బీజేపీ లాభపడుతుంది అని రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. బీహార్ ఎలక్షన్స్లో చాలా పెద్ద ఎత్తున ఈ నినాదాన్ని ప్రచారం చేశారు. సరిగ్గా ఇటువంటి నినాదమే నేపాల్ నిరసనల్లో కూడా వినిపించింది. అదేమిటంటే కేపీ చోర్ గద్దీ చోడ్ అనే నినాదం అక్కడ ఎక్కువగా వినిపించింది. సరిగ్గా ఈ రెండు నినాదాలను పక్క పక్కన పెట్టుకొని చూస్తే సరిగ్గా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. దీన్నే రవీష్ కుమార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రెండు నినాదాలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకి ఇవ్వాలి. ఇటువంటి నినాదాలను క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి అనే విధంగా రవీష్ కుమార్ రాహుల్ గాంధీని పొగిడారు. అయితే ఇది నిజంగానే రాహుల్ గాంధీనే తయారు చేశారా లేదంటే దీని వెనుక పెద్ద కాన్స్పిరసీ థియరీ ఏమైనా దాగి ఉందా అనే విషయాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఇటువంటి నినాదాలన్నిటినీ డీప్ స్టేట్ తయారు చేస్తూ ఉంటుంది. చాలా వరకు డీప్ స్టేట్ కొన్ని విషయాలను మెయిన్గా టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది. అవే కరప్షన్ అండ్ ప్రజాస్వామ్యంలో విలువలు తగ్గిపోయాయి లేదంటే ప్రజాస్వామ్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అవకతవకలు జరుగుతున్నాయి అనే విషయాలను ఎక్కువగా డీప్ స్టేట్ టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా మతపరమైన ఘర్షణలు లేదంటే మతానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వివక్ష కొనసాగుతోంది. ఇటువంటి నినాదాలను డీప్ స్టేటే తయారు చేస్తూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనం నేపాల్ విషయాన్ని చూసుకుంటే అక్కడ సోషల్ మీడియా బ్యాన్ మెయిన్ది అయితే దాంతోపాటు కరప్షన్కు వ్యతిరేకంగా కూడా చాలామంది ఉద్యమించారు. మన ఇండియాలో ప్రజాస్వామ్యం మొత్తం నాశనం అయిపోతుంది, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ భారీగా అవకతవకలకు పాల్పడుతుంది అనే విధంగా ఇక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వాటిన్నిటిని క్రియేట్ చేయడంలో డీప్ స్టేట్ చాలా నిష్ణాతమైన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు గత 80 ఏళ్లలో డీప్ స్టేట్ 84 ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర ఆ డీప్ స్టేట్కు ఉంది. చాలా దేశాల్లో రెజిమ్ చేంజ్లకు పాల్పడింది. మనకు రీసెంట్గా ఉన్న ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్. మనమందరం చూసాం. జస్ట్ 1 ఇయర్ బ్యాక్ అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం ఉండేది. జస్ట్ గెలుపొందిన 6 నెలల్లోపే అంటే అఖండ మెజారిటీ సాధించిన 6 నెలల్లోపే ఆమెను గద్దె దింపి దేశం నుంచి పారిపోయేలా చేసింది డీప్ స్టేట్. ఇప్పుడు ఆ దేశానికి తాత్కాలిక ప్రతినిధిగా కూడా మహమ్మద్ యూనసే ఉన్నాడు. ఈయన కూడా ఆ డీప్ స్టేట్కు సంబంధించిన ప్రతినిధిగానే ఉన్నాడు కాబట్టే ఆయన అక్కడ ఇప్పుడు తాత్కాలిక అధినేతగా ఉన్నారు. ఇక నేపాల్ విషయానికి వస్తే అక్కడ ఈ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు. జిన్పింగ్ ఎలా చెబితే అలా అని తల ఊపే పరిస్థితిలో ఉన్నారు.
ఆయన భారత్కు కూడా చాలా ఇబ్బందులు తెస్తూ ఉన్నాడు. నేపాల్కు సరిహద్దుల్లో ఉన్న కాలాపాని, లిపులేఖ్ ఇటువంటి వాటన్నిటిని మా భూభాగంలోటివి అని మన దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మా దేశానికి కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తున్న కేపీ శర్మ ఓలీ డీప్ స్టేట్కు చాలా వ్యతిరేకమైన వ్యక్తి. ఎందుకంటే జిన్పింగ్కు దగ్గరయ్యే వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా డీప్ స్టేట్కు చాలా వ్యతిరేకమైన వ్యక్తిగానే ఆయన మిగిలిపోతారు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా అక్కడ ఏమైనా కుట్రలు లేదంటే రెజిమ్ చేంజ్కు పాల్పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. జనరల్గా డీప్ స్టేట్ ఎక్కడైనా రెజిమ్ చేంజ్కు పాల్పడితే ఖచ్చితంగా ఇటువంటి మనం ముందుగా చెప్పుకున్నట్లు ప్రజాస్వామ్యం, అవినీతి ఇటువంటి వాటన్నిటిపై కుట్రలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నేపాల్లో జరిగిన ఉద్యమం కూడా ఫ్లేరప్ అయింది మాత్రం సోషల్ మీడియా బ్యాన్తోనే, కానీ అది చాలా రోజులుగా కంటిన్యూ కావడం మాత్రం కరప్షన్కు వ్యతిరేకంగా మాత్రమే. బ్యాన్ విషయానికి అయితే వాటిపై బ్యాన్ను వెంటనే ప్రభుత్వం ఎత్తివేసింది. అయినా కూడా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడ ప్రజలు కరప్షన్కు వ్యతిరేకంగానే ఈ విధంగా నిరసించారు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ డీప్ స్టేటే అక్కడి నేపాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. మరి మన ఇండియాలో రాహుల్ గాంధీ సరిగ్గా ఎటువంటి నినాదాన్ని ఎత్తుకోవడంలోనే ఒక అనుమానం తలెత్తుతోంది. ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదం అటు నేపాల్లో వినిపించిన నినాదం యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉండడంతో రాహుల్ గాంధీ కూడా డీప్ స్టేట్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే మన ఇండియాలో చదువుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లేదంటే రాహుల్ గాంధీకి డీప్ స్టేట్తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆయన అమెరికా లేదా యూరప్ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా ఆ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులను కలిసి వస్తాడు. అంతేకాకుండా భారత్ జోడో యాత్రలో కూడా డీప్ స్టేట్ ప్రతినిధులు ప్రత్యక్షమయ్యారు. దీన్ని బట్టి చూసుకుంటే రాహుల్ గాంధీకి కూడా వారితో సంబంధాలు ఉన్నాయి. వారు తీసుకువచ్చిన స్క్రిప్ట్నే ఇక్కడ చదువుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనం ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా డీప్ స్టేట్ క్రియేట్ చేసిన కాన్స్పిరసీ థియరీలనే మన ఇండియాలో కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసిన విషయం మనందరికీ గతంలోనే బయటపడింది. దీనికి సంబంధించి గతంలో ఎన్నో ఉదాహరణలు మనకు బయటికి వస్తాయి. రఫేల్ కుంభకోణంలో ఫ్రెంచ్కు సంబంధించిన ఓ పత్రిక దానికి డీప్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయి. ఆ పత్రిక రాసిన ఒక కట్టుకథను తీసుకుని మన ఇండియాలో పెద్ద ఎత్తున పార్లమెంటును సైతం రాహుల్ గాంధీ స్తంభింపజేశారు. అంతేకాకుండా హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి మనందరికీ తెలుసు. అదానికి వ్యతిరేకంగా హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ను వెలువరించింది. ఆ హిండెన్బర్గ్కు డీప్ స్టేట్కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. డీప్ స్టేట్కు అనుబంధంగా పనిచేసే వ్యక్తులే ఆ సంస్థలో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. సో ఆ సంస్థ వెలువరించిన రిపోర్టును ఆధారంగా చేసుకుని ఇక్కడ కూడా పార్లమెంటును సైతం స్తంభింపజేసిన పరిస్థితి మనకు గతంలో కనిపించింది. వీటన్నిటిని బేరేజు వేసుకుంటే రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదానికి డీప్ స్టేట్తో ఏదైనా సంబంధాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చాలా వరకు బలపడుతోంది. మరి మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా ఇదంతా కాన్స్పిరసీ థియరీనే. వీటన్నిటిని మనం డాట్స్ బై డాట్స్ కనెక్ట్ చేస్తూ వెళ్తే మనకే స్పష్టంగా అర్థమవుతుంది. మనం దీన్ని ఇది రియాలిటీ, ఇది నాట్ రియాలిటీ అని చెప్పుకోలేము. ఎందుకంటే మనం వాటిని డైరెక్ట్గా చూడలేదు కాబట్టి వీటిని చెప్పుకోలేము. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుంటే మనందరికీ ఒక ఐడియా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మీకు కూడా ఇది నిజంగానే డీప్ స్టేట్ కాన్స్పిరసీ నేపాల్లోనూ అండ్ మన ఇండియాలో జరుగుతున్న ఓట్ చోరీకి సంబంధించిన దాంట్లో కూడా డీప్ స్టేట్ హస్తం ఉంది అని మీరు భావిస్తే ఖచ్చితంగా కామెంట్లలో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోను లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.